సో దాన్ని మీరు ఇన్పుట్స్ అన్ని పార్క్లోనే ఎక్కువ ప్రాక్టీస్ చేశారండి? మీరు మొత్తం బాగానే రీసెర్చ్ చేశారు. అవునండి, యాక్చువల్ అంటే తన ఇంటెన్షన్ ఏంటంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు, ప్రాక్టికల్గా ఉండాలి. అంటే ఒక సీన్ జరిగేటప్పుడు 10 మంది 5 మంది, ఒక్కొక్కసారి ఏంటంటే 1000 మంది ఉంటారు నీ చుట్టూ. అప్పుడు ఇటు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అని చెప్పి నువ్వు భయపడకూడదు. సో అందుకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పని మొత్తం ఏంటంటే బయటే రోడ్ల మీద ట్రైనింగ్, ప్రాక్టికల్ సినారియో. ఎక్కువ మేము ప్రిఫర్ చేసేది ఏంటంటే కేబీఆర్ పార్క్ అని చూసారా, ఆ బౌండరీస్లో ఎక్కువ నుంచున్న వాళ్ళం. ఎందుకు అని అంటే కేబీఆర్ పార్క్కి ఫిలిమ్స్ అందరూ టాప్ లెవెల్ అందరూ వాకింగ్ వస్తారు, ఎర్లీ మార్నింగ్ వస్తారు వాకింగ్, లేకపోతే ఈవినింగ్ వస్తారు. సో అలా చేస్తున్నప్పుడు ఎక్కడో ఎవరో చోట కంటపడితే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఈడెవడో రోజు ఇలా ఉన్నాడు, ఈడెవడరా బాబు అని చెప్పని ఆలోచించి అలాగనే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగా ఏదో సీన్ అంటే తను లైక్ సెన్సెస్ ఏంటి మొత్తం బేసిక్స్ అన్నీ చెప్పుకుంటూ కవర్ చేసుకుంటూ వచ్చాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్, అక్కడ పార్క్ చేసుకోవడం, కారు పక్కకి దిగడం, ఇవన్నీ చేసుకో. ఒకసారి అయితే తను ఏదో ఒక కంటెక్స్ట్ చెప్పి వెళ్ళిపోయాడు, నువ్వు ఎనాక్ట్ చేయంటే నేను చేస్తుంటే ఒకరోజు బాబు ఏమైంది బాబు నీకు ఏమైనా ఆ సీన్ కూడా జరిగిందంటే వాళ్ళకి తెలియదు కదా వాట్ వీఆర్ డూయింగ్ అనేదాన్ని. ఒక ఏమైంది దీనికి ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుని అలా ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి అనమాట. సో అలాగా తర్వాత ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అనగా దేనికన్నా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, స్టంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో దానికి ఏంటంటే డ్యాన్సెస్ అని కాకపోయినా ఏరోబిక్స్కి వెళ్ళేవాడిని నేను స్టార్టింగ్లో. ఎర్లీ మార్నింగ్ లేచి ఏరోబిక్స్ క్లాసెస్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ దీని దగ్గర కేబీఆర్ పార్క్ చుట్టూ అలా చేసుకుంటూ అలాగా ఒక 2-3 months వరకు చాలా సిన్సియర్గా వర్క్ చేశాను. అలాగా స్టార్ట్ అయింది. ఫస్ట్ అంటే ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ఏంటంటే ఎలా ఓకే స్టార్ట్ చేసాం అంటే ఒక పర్సన్ దొరికాడు నాకు, ఏమీ తెలియకుండా దూరే బదులు తను డీటెయిల్గా నాకు చెప్పాడు. అక్కడ ప్రజెంట్ ఇప్పటి వరకు నువ్వు చూసిన లైఫ్ వేరు, ఇప్పుడు లైఫ్ వేరు. రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేయాలి. నీ కింద చాలామంది ఇక్కడ వర్క్ చేశారు, ఇప్పుడు నువ్వు ఏంటంటే రైట్ ఫ్రమ్ అంటే లైక్ మన సినిమా కష్టాలన్నీ చెప్పుకుంటూ వచ్చావు. ఓకే నాకేం ప్రాబ్లం, అప్పుడు కొత్త కదా బాగా ఇదిగా ఉంటుంది, నాకేం పర్లేదు, ఏదైనా ఫేస్ చేస్తాను అన్న దీంతో ఎంటర్ అయ్యాను అనమాట. అంటే దీనికన్నా కూడా ఏంటంటే ఇన్స్టెంట్లీ సో మనం దూరాలి అని అంటే మనకు ఛానల్ ఏదో ఒకటి ఫామ్ అవ్వాలి కదా. అందుకు చేతిలో ఉన్నాడని మా పెద్ద అబ్బాయిని చైల్డ్ ఆర్టిస్ట్గా ముందు లోపలికి పంపించి, ఓకే అదేంటంటే మా అపార్ట్మెంట్లో చందు గారని ఆయన డైరెక్టర్ ఉంటే అప్పుడు బాబుని చూసి చైల్డ్ రోల్స్ చేశాడు అనమాట. అంటే హీరో చైల్డ్ రోల్స్ కొన్ని చేశాడు, తర్వాత షార్ట్ ఫిలిమ్స్ యాడ్స్ కూడా చేశాడు. ఆ ప్రాసెస్లో ఒక యాడ్కి ది గ్రేట్ టిఎన్ఆర్ గారు ఫేస్బుక్లో ఒకటి పోస్ట్ చేశారు, పలానా ఏజ్ గ్రూప్ అబ్బాయి కావాలి 6 years. నేను ఇమీడియట్గా రెస్పాండ్ అయిందంటే అయిపోయింది, త్రూ అయిన క్యారెక్టర్ ఓకే అయింది. ఆ రోజు షూటింగ్కి వెళ్ళాను. ఇన్సిడెంట్ నార్మల్గా అంటే ఈ ఐటీ సెక్టర్ అంటే ఈ అటైర్ ఉండదు, ఇదేదో వేషాల కోసం ఇలా ఉంటాం కానీ చాలా అంటే క్లీన్ షేవ్ అదంతా ఉండేవాడిని. బట్ ఇన్సిడెంట్లీ కొద్దిగా 2-3 days సంథింగ్ షేవ్ చేసుకోలేదు. ఆయన చూసి సార్ మీరు హైట్ అది బాగానే ఉన్నారు, వై డోంట్ యూ ట్రై అని చెప్పి ఆయన అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అప్పటి వరకు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పేది వేరు, కానీ ఒక ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక పర్సన్ చెప్పారంటే సీరియస్గానే నిజంగా మనకి వర్కౌట్ అవుతుందేమో, నా ఫేస్ సెట్ అవుతుందేమో, సూట్ అవుతుందేమో ఫిలిం ఇండస్ట్రీకి అన్న థాట్ అప్పుడు చాలా సీరియస్గా స్టార్ట్ చేశాను. సూపర్. అది మిస్ అయిపోయి తర్వాత ఇంట్లో మా మిస్సెస్ని అడగడం, మా ఫ్రెండ్ని అడగడం, ఇవన్నీ అలా చేసుకుంటాను. సో యాక్చువల్గా నాకు ఇన్స్టిగేట్ చేసింది, నన్ను మోటివేట్ చేసింది టిఎన్ఆర్ గారే. ఆయన ఆ రోజు అలా చెప్పుండకపోతే నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. ఫ్రెండ్స్ ఎన్నైనా చెప్తారని చెప్పి లైట్ తీసుకునేవాడిని. ఒక ఫిలిం ఇండస్ట్రీ పర్సన్ నుంచి అలాంటి ఇన్పుట్ ఒపీనియన్ వచ్చిందంటే నేను అది చాలా సీరియస్గా తీసుకుని అక్కడి నుంచి వర్కౌట్ చేయడం మొదలుపెట్టాను అనమాట. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ సేవింగ్స్ వర్క్ అనుకుంటారు, తెలియదే ఉంది మనకి. మొదట్లో మీరు ఎన్ని సినిమాలు చేసినా చాలా ప్రాజెక్ట్స్ అంటే చాలా సపోర్ట్ చేసామంటే ఇంకా మానిటరీ విషయాలను పక్కన పెట్టండి, అవన్నీ మీకు తెలియదే ఉంది అవన్నీ. సో ఒక చిన్న క్వశ్చన్, సో ఎట్లానో సేవింగ్స్ గురించి వచ్చింది కాబట్టి మీ ఐటీ ఫీల్డ్లో ఎక్కువ జాబ్ ఇంత ప్యాకేజెస్ అని ఉంటుంది. సో మీకు ఇక్కడ ఇచ్చే ఇన్కమ్కి అక్కడికి అసలు సంబంధమే ఉండదు. సో ఇఫ్ యూ ఓకే మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత చెప్పొచ్చా? అంటే మీకు ఓకే అనుకుంటే చెప్తారా? ఇది దీంట్లోనా? ఎందుకులేండి. లేదు అంటే ఇప్పుడు ఐటీలో ఒక 10 lakhs ఉంటుంది, 20 lakhs ప్యాకేజ్ అంటే అంతా కూడా చూసి వచ్చారు. బట్ అది విషయం అందరికీ తెలుసు. బట్ యాజ్ ఏ ఒక ఫీల్డ్ స్టెప్ 1 నుంచి మీరు చెప్పారు, దీనిలో నేను ఒక స్టెప్ 1 నుంచి స్టార్ట్ అయ్యాను అని చెప్పేసి. సో ఒక స్టెప్ 1 నుంచి స్టార్ట్ అయినప్పుడు సో ఫస్ట్ అలా మీరు నిర్వేశం అనుకుంటే స్టార్టింగ్ అని కాకపోయినా చాలా ప్రాజెక్ట్స్ జీరో అండి.
ఓకే. చాలా చాలా ప్రాజెక్ట్స్ వరకు ఏంటంటే నేను ఐ హ్యావెంట్ చార్జ్ ఎనీథింగ్, వాళ్ళు నేను అడగలేదు. నా వెహికల్ నేను తీసుకుని వెళ్తాను కాబట్టి ఆ ఫ్యూల్ కన్వెన్స్ అవి ఇచ్చేవాడు. చాలా అదేంటంటే నేను ప్యూర్లీ అది నాకు అంటే వాళ్ళకి నేను ఫ్రీ చేశాను నేను చెప్పను ఎప్పుడు. అది నాకు ఆపర్చునిటీ, అదంతే. వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, ప్యాషన్, వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అసలు ఫ్రీగా చేయాలన్నా చాలా మంది అసలు ఎవరు ఆ రేంజ్ వరకు కూడా రాలేదు. ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో ఎంతో మంది పెడతాను, మేము బీయింగ్ నేను ఆర్టిస్ట్, నన్ను కూడా చాలా మంది రిక్వెస్ట్లు పెడతాను, సార్ నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందండి, కావాలని నేను యాక్టర్ అవ్వాలండి ఇవన్నీ అని చెప్పాను. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో నేనేంటంటే అది ఆపర్చునిటీ కింద తీసుకున్నాను. ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే నేను నా ఇనీషియల్ డేస్లో ఎవరెవరైతే నేను సపోర్ట్ చేశానో వాళ్ళు చాలామంది ఇప్పుడు డైరెక్టర్స్ అయ్యారు. ఓ నైస్. వాళ్ళు మర్చిపోరు కదా అప్పుడు. నేను ఏమీ లేని సిచ్యువేషన్లోనే ఈయన నాకు హెల్ప్ చేశారు. సో డెఫినెట్లీ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు హిమ్. అలాగే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అలా జరిగినాయి. అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళంటే ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కానీ అప్పట్లో ఏంటంటే వెల్ రికగ్నైజ్ లేని అప్కమింగ్ డైరెక్టర్స్ వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు నాకు ఏంటంటే రికగ్నైజ్ వాళ్ళేంటే అది రిలైజ్ అయ్యి గివ్ ఇట్ బ్యాక్ అనే పాలసీలో ఇంక ఏదో ఒకటి మనం చేయాలని చెప్పి చాలా కాంక్రీట్గా ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో మీ ఫస్ట్ ఇన్కమ్ చెప్తారా? ఫస్ట్ మళ్ళీ అక్కడికి వస్తున్నారు. లేదు అంటే ఒక అది 100 రూపీస్ అయినా 1000 రూపీస్ అయినా 5000 అయినా అంటే ఒక మెమొరబుల్ అనమాట. అంటే ఇది అయితే 1000 రూపీస్ అండి. ఎస్, అదే అంటే మీరు ఐటీలో నేను ఏంటి అంటే దాన్ని తక్కువ చేయాలని కాదు. అది కూడా ఏంటంటే చంద్రమోహన్ గారితో కాంబినేషన్ అది. నా ఫస్ట్ నేను డెసిషన్ తీసుకొని కెమెరాని ఫేస్ చేసింది ఆయనతో. ఫస్ట్ సీన్ ఆయనతోనే, చంద్రమోహన్ గారితో. సో ఆయన లక్కీ పర్సన్, ఆయనతో చేస్తే అదే చెప్తున్నా. ఇన్సిడెంట్లీ అంటే అలా కలిసి వచ్చింది ఆయనకి. అంటే మనం అలా కంపేర్ చేసుకోకూడదు కానీ అట్లీస్ట్ ఒక యాంగిల్లో చూస్తే ఐ ఫీల్ ప్రౌడ్. ఆయన చాలా మంచి పేరు ఉంది కానీ మంచి హ్యాండ్, సెంటిమెంట్, చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ ఆయనతో లాంచ్ చేస్తారు అని చెప్పని. అసలుకి శోభన్ బాబు గారు ఏ మూవీ అడ్వాన్స్ ఇవ్వాలన్నా, ప్రాపర్టీకి అడ్వాన్స్ ఇవ్వాలి అన్నా సరే ఫస్ట్ చంద్రమోహన్ గారితోనే ఆయన ఇప్పిస్తారంట. సో నాకు ఐ స్టిల్ హ్యావ్ దట్ వర్కింగ్ స్టిల్. ఎందుకంటే అది మనకు మెమరీ కదా. ఫస్ట్ డే నేను నా ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఫస్ట్ సీన్ కెమెరాని ఫేస్ చేసింది, ఆ వర్కింగ్ స్టిల్ ఇంకా నా దగ్గర ఉంది. సో అది పాషా అందరవాడు అని చెప్పని నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళి చేశాను షూటింగ్. సో అది ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. సూపర్ సార్.